హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చెట్టి. లాస్ట్ వీడియోలో తిరుపతిలో స్టే చేశాము అని చెప్పాను కదా, కింద కొండ కింద. నెక్స్ట్ డే మార్నింగ్ కాణిపాకంకి రెడీ అయ్యి వెళ్తున్నాము. మా కోడలికి పుట్టెంటికలు తీయడానికి అనేసి కాణిపాకం అన్నయ్య మొక్కుకున్నాడు. సో కాణిపాకంకి అందరం రెడీ అయ్యి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు కొంచెం అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ వెంటనే దర్శనము పుట్టెంటికలు దర్శనము అంటారు కదా అనేసి దారిలో టిఫిన్ తిందామని తాజా టిఫిన్స్ దగ్గర ఆగి అందరం ఆర్డర్ ఇచ్చి టిఫిన్ తిన్నాము. టిఫిన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని తిన్నారు. మెయిన్గా ఎక్కువ అయితే దోశ ఆర్డర్ చేశారు. దోశ మాత్రం చాలా బాగున్నాయి. రేట్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది తాజా టిఫిన్స్ కాబట్టి, కానీ చాలా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అందరం తిన్న తర్వాత బయటికి వెళ్ళి అందరూ టీ కాఫీ అవన్నీ తాగేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము కాణిపాకం స్టార్ట్ అయ్యి ఒక 1 అవర్ తర్వాత 1.5 అవర్ తర్వాత 1 అవరే పట్టింది. 1 అవర్ 10 మినిట్స్ అలా పట్టింది. రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళి మేము అక్కడ ఒక దగ్గర కూర్చున్నాము. దాని బ్యాక్ సైడ్ ఉంది కదా, అక్కడే పుట్టెంటికలు తీస్తున్నారు, వెంట్రుకలు తీసే స్థలం అనేసి అక్కడ ఉంది. అక్కడికి అన్నయ్య వాళ్ళు పాపని తీసుకొని వెళ్ళారు. మేము ఇక్కడ పైన కూర్చున్నాము, కొంచెం టైం పడుతుందని చెప్తే. బట్ అక్కడ మేము రష్ ఉంటుంది అనుకున్నాము, కానీ అంత రష్ ఏం లేదు. ఆల్మోస్ట్ కొంచెం ఖాళీగానే ఉంది. ఎందుకంటే అందరూ వినాయకులని పెట్టి అక్కడికక్కడ గల్లీకి గణేషుని పెట్టుకొని పూజలు చేసుకుంటున్నారు కదా. కాణిపాకంలో మాత్రం ఖాళీగా ఉంది. యూజువల్ కంటే కూడా ఖాళీగా ఉంది అనేసి అక్కడ టాక్. మేము ఎంతో రష్గా ఉంటుందేమో, అసలు స్టే కూడా దొరకదేమో అని తిరుపతిలో స్టే తీసుకొని రిటర్న్ కాణిపాకం వచ్చాము. మాకు ఈ విషయం ముందు తెలిస్తే ఇక్కడే ఉండి ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళేవాళ్ళం. సో ఫైనల్లీ మా చిన్న తల్లికి అయితే గుండు గీయించేశారు. గుండులో భలే ముద్దుగా ఆడుకుంటుంది. తను ఏమీ ఏడవలేదు, చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో ఆ తర్వాత మేము దర్శనానికి వెళ్దామనేసి బయలుదేరాము. కొంచెం లోపలికి ఇక్కడి నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళాలి. సో ఇది వినాయక చవితి కాబట్టి అక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. చూపించడానికి కుదరలేదు యాక్చువల్లీ, అసలు ఫోన్ లోపలికి తీసుకురానివ్వలేదు. ఇక్కడ మేము దర్శనానికి అని లైన్ కట్టిన దగ్గరే తీసేసుకున్నారు ఎంట్రన్స్ దగ్గర. సో కొంచెం మాత్రమే వీడియో రికార్డ్ చేశాను. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి ఆ లెఫ్ట్లో తిరిగిన తర్వాత అక్కడ సర్వదర్శనానికి దారి అని ఉంది. ఆ దారి దగ్గరే మొబైల్ కౌంటర్స్ అని ఉంది. అక్కడ మొబైల్స్ అన్నీ తీసేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా, ప్రోగ్రామ్స్ దగ్గర కూడా కొంచెం ఖాళీగానే ఉన్నారు, జనాలు అంత ఎక్కువగా ఏం లేరు. దర్శనం కూడా ఆల్మోస్ట్ 1 అవర్లో అయిపోయింది. ఆ తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అందరం బయటకు వచ్చి అక్కడ ప్రసాదం అవన్నీ తీసుకున్నాము. కాసేపు కూర్చున్న తర్వాత ఫొటోస్ అవి ఇవి అన్నీ దిగి మళ్ళీ అక్కడే అన్నదానం కూడా తినేసి బయలుదేరాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా నియర్ బై ప్లేసెస్ ఏమేమి ఉన్నాయని చూసుకొని మళ్ళీ తిరుపతి దగ్గర వెళ్ళి అక్కడ ఇస్కాన్ టెంపుల్ రీచ్ అయ్యాము. నియర్ బై ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకుందాం కొండ కింద అని ఫస్ట్ డిసైడ్ అయ్యాం. ఆ తర్వాత మాకు ఇస్కాన్ టెంపుల్ ఒకటి, కపిలతీర్థం, గోవిందరాజు, ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి. ఎన్ని కవర్ అయితే అన్నీ చూసుకొని వెళ్దాము అనేసి రిటర్న్ వెళ్ళాము. ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్కి రీచ్ అయ్యాం. ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంది. లోపలికి మొబైల్ అయితే అలౌ చేయట్లేదు, కానీ ఏదో వాళ్ళు చూడకుండా లైట్గా వీడియో తీశాను. కానీ తీస్తుంటేనే వాళ్ళు ఆపేస్తున్నారు, లేదమ్మా రికార్డ్ చేయొద్దు, ఫోన్ యూస్ చేయొద్దు అని చెప్పేస్తున్నారు. లోపల మాత్రం ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే ఆ భజన కానీ ఆ సాంగ్స్ కానీ అక్కడ వచ్చే మ్యూజిక్ వల్ల ఏంటో తెలియదు కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. మేము కాసేపు అక్కడికి వెళ్ళి ఆ రాధాకృష్ణులు ఆ విగ్రహాలు అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత కాసేపు అక్కడ కూర్చుని అలాగే పాటలు అవి ఇవి అన్నీ వింటూ కూర్చొని కాసేపు తర్వాత బయలుదేరే దగ్గర కిందికి వచ్చేటప్పుడు కొంచెం షాపింగ్ అవి ఇవి అన్నీ చాలానే ఉన్నాయి, కానీ మేమైతే ఏం తీసుకోలేదు. కానీ ఇస్కాన్ టెంపుల్లో కిందికి వెళ్ళిన తర్వాత స్వీట్ లస్సీ ఇంకా ప్రసాదం అవి ఇవి పెడుతున్నారు. ప్రసాదం అయితే ఫ్రీయే, కానీ స్వీట్ లస్సీ మిగతావన్నీ
కొనుక్కోవాల్సిందే డబ్బులు పెట్టి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఎవరైనా వెళ్తే మాత్రం అక్కడ స్వీట్ లస్సీ ఒకటి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత ప్యూర్గా ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుంది. దీని తర్వాత మేము కపిల తీర్థానికి వెళ్ళాము. అంటే అక్కడికి దగ్గరే అని చెప్తే వెళ్ళాము. సో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణులది డ్రెస్సెస్ అండి. అక్కడ మెయిన్ మనల్ని అట్రాక్ట్ చేసేది డ్రెస్సెసే. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మేము కపిల తీర్థానికి రీచ్ అయ్యాము. కపిల తీర్థానికి అక్కడే కొంచెం జస్ట్ 10-15 మినిట్స్ అంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము. రీచ్ అయిన తర్వాత ఇక్కడ కపిల తీర్థం లోపల చాలా గుళ్ళు ఉన్నాయి. నాకు తెలియదు, నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. లోపల చాలా గుళ్ళు ఉన్నాయి. ఫస్ట్ గుడి దర్శనం చేసుకొని డైరెక్ట్ కపిల తీర్థానికి వెళ్ళాను. ఈ వాటర్ కొండపై నుంచి వస్తుంది కదా, ఇది నార్మల్గా వర్షాకాలంలో కొంచెం హెవీగా రెయిన్స్ ఉన్నప్పుడైతే ఆ కొండలు మొత్తం ఫుల్గా వాటర్ వచ్చేస్తుందంట. మేము వెళ్ళినప్పుడు నార్మల్గా ఒక దారలాగా పడుతుంది, కానీ నార్మల్గా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందంట అలా వాటర్ వచ్చినప్పుడు. అండ్ ఆ తర్వాత కాసేపు పిల్లలు నీళ్ళలో దిగి అక్కడ కాళ్ళు చేతులు అవన్నీ కడుక్కొని మళ్ళీ కాసేపు ఆడుకుని కొద్దిసేపు అక్కడ కూడా కూర్చున్నాము, రిలాక్స్ అయ్యాము. ఆ వాటర్లో దగ్గర అక్కడ కూర్చొని ఆ కొండపైకి అలా చూస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. మళ్ళీ అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగి కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ అక్కడ లోపల గుళ్ళు చాలా ఉన్నాయని చెప్పాను కదా, నెక్స్ట్ గుళ్ళన్నీ దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు లేట్ నైట్ అయ్యింది. 8 అట్లా అయిపోయింది. మేము వెళ్ళేటప్పుడు 6 అయింది. 2 అవర్స్ పట్టిందా ఇంత త్వరగానే వెళ్ళినట్టు అనిపించింది అనుకున్నాను, కానీ కొంచెం లేటే అయ్యింది అక్కడ కూడా. దాని తర్వాత మేము నియర్ బై మంగపట్నంకి వచ్చామన్నమాట. మంగపట్నంలో కూడా లోపలికి ఫోన్ ఎలో లేదంట. ఎక్కడి వరకు ఎలా ఉంటే అక్కడ వరకు తీసుకుంటాననేసి ఫోన్ తీసుకొని వెళ్ళాను, కానీ గేట్ లోపలికి వెళ్ళగానే ఫోన్ తీసేసుకున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ గేట్ నెంబర్ 4 నుంచి మేము ఎంటర్ అయ్యాము. చాలా గేట్స్ ఉంటాయంట, 5 గేట్స్ ఏమో. మేము గేట్ నెంబర్ 4 నుంచి ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ నైట్ అయ్యింది. దర్శనం వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు ఫోన్ మాకు రిటర్న్ ఇచ్చారు. ఫోన్ లోపల ప్రసాదం మాత్రం చాలా టేస్టీగా ఉంది, పులిహోర. మేమైతే ఆల్మోస్ట్ అక్కడ పులిహోరే నైట్ డిన్నర్లా తినేసామన్నమాట. ఫ్రీయే, కాకపోతే లైన్ కట్టి తినాలి. ఇక్కడ మా తమ్ముడు చెప్తున్నాడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, పద్మావతమ్మ గారి గుడికి వచ్చాం ఫ్రెండ్స్. నేను వీడియో తీస్తుంటే అలా చెప్తున్నాడు, బాగుంది కదా అని రికార్డ్ చేసాం. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఫోన్స్ ఇచ్చారని చెప్పాను కదా, అక్కడే షాపింగ్ కూడా చాలా ఉంది. మేము అక్కడే షాపింగ్ చాలాసేపు చేసాము. మేము చేసినంతసేపు మా వాళ్ళు అక్కడే కూర్చొని కాసేపు పిల్లలతోని ఆడుకుంటూ కూర్చున్నారు. మేమందరం షాపింగ్కి, నేను పిన్ని వాళ్ళం అందరం షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ నైట్ అయింది. ఇంకా వేరేవి చూసేవిటివి ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ లేట్ నైట్ అయిపోయింది. ఎవరికి ఓపికలు లేవు, అందరం తెల్ల మొహాలు వేసేసాం కదా అనేసి ఇంకా రిటర్న్ మళ్ళీ మేము తీసుకున్న విల్లా దగ్గరికి రిటర్న్ అయిపోయామన్నమాట. సో నెక్స్ట్ డే తిరుపతి ప్రోగ్రామ్ ఉంది. తిరుపతి నెక్స్ట్ డే ఉందన్నమాట. మేము బుక్ చేసుకున్నది కాణిపాకం నెక్స్ట్ డే తిరుపతికి వెళ్దామనేసి. తిరుపతిలో అన్నయ్య వాళ్ళు గుండు కొట్టించుకున్నారు, పాపకి మాత్రం కాణిపాకంలో కొట్టించారు. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి తిరుపతి కొండపైన ఉంటుంది. కొండపైన మేము రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకున్న తర్వాత అక్కడ దర్శనానికి వెళ్ళాము. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ తిరుపతి కొండపైన ఉంటుందండి. నెక్స్ట్ వ్లాగ్ కూడా తప్పకుండా చూడండి. సో ఇదండి ఇవాల్టి ఈ కాణిపాకం వీడియో అండ్ వ్లాగ్. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.
अष्टविनायक